హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 118. అశోక్, రేణు శ్రీరామ్ ఇంటి ముందు కారు ఆపి లోపలికి వస్తుంటారు. లోపల లాస్య వంట చేస్తుంటుంది. శ్రీరామ్ తనకు సహాయంగా కూరగాయలు కట్ చేస్తుంటాడు. లాస్య ఉడుకుతున్న రైస్ని గరిటెతో కలుపుతూ, నీకెందుకు శ్రమ, నేను కట్ చేసుకుంటానులే శ్రీరామ్ అని అంటుంది. నిన్న చేపలు కట్ చేయబోయే చెయ్యి కట్ చేసుకున్నట్టుగా మళ్ళీ ఇప్పుడు కూడా చెయ్యి కట్ చేసుకొని ఇబ్బంది పడతావేమో అని అన్నట్టు చేపలంటే గుర్తొచ్చింది. డిటర్జెంట్లో చేపల్ని ఎంతసేపు నానబెట్టావు, బట్టల సోప్తో ఎంతసేపు రుద్దావు అని వెటకారంగా అడుగుతూ నవ్వుతుంటాడు. ఆ మాటలకు లాస్య చిరుకోపంతో చూస్తూ, అబ్బా శ్రీరామ్, ఇంకా ఆ విషయాన్ని వదిలేవా అని అడుగుతుంది. వదిలేయలేకపోతున్నాను, గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకుంటున్నాను అని నవ్వుతుంటాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ నవ్వుతున్నప్పుడే అశోక్, రేణు లోపలికి ఎంటరై ఆ ఇద్దరిని ఆశ్చర్యంతో సంతోషంగా చూస్తుంటారు. శ్రీరామ్ మాటలకు లాస్య కూడా నవ్వుతూ, నువ్వు ఇలాగే నవ్వుతుంటే నిన్ను కొడతాను చూడు అని గరిటతో చేయి లేపుతుంది. ఓయ్, నన్ను కొడితే మాత్రం ఈ విషయం బస్తీ వాళ్ళకు కూడా చెప్తాను అని తన చేతిలో నుంచి గరిటెను అందుకుంటాడు. అప్పుడే లాస్య అశోక్, రేణుని చూసి ఆశ్చర్యపోతూ, బావా, రేణు అంటూ సంతోషంతో వాళ్ళ దగ్గరికి వచ్చి రేణుని అభిమానంగా హక్ చేసుకుంటుంది. లాస్య ప్రవర్తనకు అశోక్, రేణు ఆశ్చర్యపోతుండగా శ్రీరామ్ కూడా వాళ్ళ దగ్గరికి వస్తాడు. లాస్య తన్ని అలా హక్ చేసుకోవడం చూసి రేణు ఆనందిస్తుంటుంది. లాస్య అలా రేణును హక్ చేసుకున్నప్పుడే అశోక్ ఆత్మీయంగా లాస్య తల మీద చేయి పెట్టి నిమృతూ, మేము చూస్తున్నది మా లాస్యనేనా శ్రీరామ్ అని అడుగుతాడు. శ్రీరామ్ కూడా లాస్యని అలా చూసి సంతోషపడుతూ, మీ లాస్యనే సార్, ఈ మధ్య మేడం గారిలో కాస్త పొగరు తగ్గిందిలేండి అంటాడు కాస్త వెటకారం చూపిస్తూ. రేణు లాస్యని ఎదురుగా నిలబెట్టుకొని చూస్తూ, నిజంగానే మాకు కొత్తగా కనిపిస్తున్నావు లాస్య అని అంటుంది. లాస్య తలదించుకొని, శ్రీరామ్ అన్నట్టు కాస్త పొగరు తగ్గడం కాదు, నేను చేసిన తప్పులేంటో నాకు పూర్తిగా అర్థమైంది. నా పొగరు తగ్గించడానికే భగవంతుడు నన్ను తెచ్చి ఈ బస్తీలో వేశాడనుకుంటా అని బాధతో అంటుంది. లాస్య మొహంలో బాధను చూసి ముగ్గురు మౌనంగా ఉంటారు. అయ్యో, మిమ్మల్ని ఇంకా నిలబెట్టే మాట్లాడిస్తున్నాను, కూర్చోండి అని సంతలో కొన్న కొత్త కుర్చీలను తీసుకొచ్చి వేస్తుంది. ఇద్దరు కూర్చోగానే, మీరు మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తాను అని స్టవ్ దగ్గరికి వెళ్తుంది. అశోక్ చైర్లో కూర్చొని ఇల్లంతా గమనిస్తుంటాడు. ఇప్పుడు ఇల్లు ఇంతకు ముందు కన్నా నీట్గా కనిపిస్తుంటుంది. శ్రీరామ్ అది గమనించి, ఎలుకలు కంపు కొట్టే నా ఇల్లు ఇప్పుడు నీట్గా ఉందేమిటని చూస్తున్నారా సార్ అని అడుగుతాడు. అశోక్ నవ్వుతూ అవును అని అంటాడు. మీ మర్దలు కింద పడుకుంటుంటే ఎలుకలు వచ్చి కరుస్తున్నాయంట, అందుకే వాటిని బోన్లో పెట్టి చంపేశానులేండి అంటాడు. ఇంతలో లాస్య ఇద్దరికి కాఫీ తెచ్చిస్తూ, అత్త ఎలా ఉంది బాబా, ఇంకా నా మీద కోపంగానే ఉందా అని అడుగుతుంది. అశోక్ ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉంటాడు. రేణు అది చూసి మాటను అందుకుంటూ, కోపం విషయాన్ని పక్కన పెడితే ఆంటీ నీ గురించి చాలా బాధపడుతుంది లాస్య అని అంటుంది. ఆ మాటలకు లాస్య కూడా బాధపడుతూ, అత్త బాధపడటంలో అర్థం ఉంది రేణు, ఏమైనా నేను మీ ఇద్దరి విషయంలో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. ప్రాణంగా ప్రేమించుకున్న మిమ్మల్ని విడగొట్టాలని దారుణమైన ప్రయత్నాలు చేశాను అని అంటుంది. అశోక్ కాఫీ తాగి కప్పు పక్కన పెడుతూ, ఇక పాత విషయాలు వదిలే లాస్య, నువ్వు మారి నీ తప్పులు తెలుసుకున్నావు, మాకది చాలు అని అంటాడు. రేణు కూడా కప్పు పక్కకు పెడుతూ, అవును లాస్య, మీ బావ చెప్పినట్టు పాత విషయాలు మర్చిపో, నువ్వు ఇలా మారిపోయి పశ్చాత్తాపడుతున్నావని అత్తయ్యకి తెలిస్తే చాలా సంతోషపడతారు అని అంటుంది. లాస్య కాస్త బాధతో చిన్న నవ్వు నవ్వి, ఇంతకీ కాఫీ ఎలా ఉంది అని అడుగుతుంది. రేణు అశోక్ వైపు ఓరగా చూస్తూ, నిజం చెప్పాలంటే ముంబైలో మీ బావ చేతి కాఫీ రోజు తాగేదాని కదా, ఆ కాఫీ కంటే నీ కాఫీనే అద్భుతంగా ఉంది అని అంటుంది. ఆ మాటకి అశోక్ బిక్కమొహం పెట్టుకుంటాడు. అశోక్ మొహం చూసి ముగ్గురు నవ్వుతుంటారు. అశోక్ రేణు వైపు చిరుకోపంగా చూస్తూ,
ఇక్కడ కూడా నన్ను బుక్ చేయాలా అంటాడు తనకు మాత్రమే వినిపించేటట్టుగా. ఇంకా నయం, మీ బావ అన్నాను కానీ ఆఫీస్ బాయ్ అని సంబోధించలేదు, దానికి సంతోషపడు అంటుంది రేణు చిన్న వాయిస్తో. అశోక్ అంతే చిరుకోపంగా చూస్తూ, బయటికొచ్చాక చెప్తాను నీ సంగతి అంటాడు. రేణు నవ్వుతుంటుంది. శ్రీరామ్ వాళ్ళిద్దరినీ అలా చూస్తూ, మీరిద్దరూ ఇలా సంతోషంగా ఉండాలని ఎన్నోసార్లు ఆ దేవుణ్ణి కోరుకున్నాను అని మనసులో అనుకుంటాడు. లాస్య కూడా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యతను చూసి సంతోషపడుతుంటుంది. ఇంకా ఏంటి శ్రీరామ్ విశేషాలు అని అశోక్ అడుగుతాడు. విశేషాలంటే గుర్తొచ్చింది, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ మరదలకి చేపలు తెచ్చిస్తే ఏం చేసిందో తెలుసా అని లాస్య చేపలు క్లీన్ చేసే విధానం చెప్తాడు. లాస్య గిల్టీగా చూస్తుంటుంది. అది విని అశోక్ కూడా నవ్వుతుంటాడు. రేణు మాత్రం బిత్తరపో చూస్తూ, చేపల్ని డిటర్జెంట్ సోప్తో క్లీన్ చేయకూడదా, చేస్తే ఏమవుతుంది అని తను కూడా తెలియని తనంతో అడుగుతుంది. రేణు కూడా అలా అడిగేసరికి అశోక్ శ్రీరామ్ ఇంకా నవ్వుతుంటారు. అశోక్ అంతే నవ్వుతూ, మన ఇద్దరికీ భలే పెళ్ళాలు దొరికారు శ్రీరామ్ అంటాడు. జగదీష్ రూమ్లో కోపంగా కూర్చొని ఆలోచిస్తుండగా భారతి అక్కడికి వచ్చి, ఏంటి బావా అలా ఉన్నావు అని అడుగుతుంది. ఎలా ఉన్నాను, మామూలుగానే ఉన్నాను కదా అంటాడు చిరాకు పడుతూ. లేదు బావా, ఈ మధ్య నీలో చాలా మార్పు కనిపిస్తుంది. బాగా కోపంగా ఉంటున్నావు. ఏదో కావాల్సింది దక్కలేదనే భావన నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది అని అంటుంది. జగదీష్ కోపంగా మనసులో మాట్లాడుకుంటూ, అవును, నేను అనుకున్నవి ఏవీ సాధించలేకపోతున్నాను. ఒకటి, ఆ వంశీని రోడ్డు మీదకి తీసుకురావాలనుకున్నాను. రెండు, ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్ అయి కోట్ల ఆస్తిని చేజిక్కించుకొని ఈ కుటుంబానికి కూడా రోడ్డు మీదకి తేవాలనుకున్నాను. కానీ చివరికి ఏది జరగకుండా పోయింది. పైగా లాస్య జీవితం కూడా నాశనం అయింది. మరో పక్క ఆఫీసులో కంపెనీ దొంగ లెక్కల విషయం ఎక్కడ బయటపడుతుందని అనుక్షణం భయపడుతున్నాను అని అనుకుంటుండగా, దేని గురించి బావా అంతగా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఏమీ లేదు భారతి, లాస్య గురించి ఆలోచిస్తున్నాను అంటూ ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం బావా అని అంటుంది. ఏంటి అని అంటాడు. ఎప్పటి నుంచో నా ఆరోగ్యం బాగుండటం లేదని హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడుగుతున్నాను కదా. ఈ మధ్య మరీ నా హెల్త్ బాగా పాడవుతుంది. కళ్ళు తిరుగుతున్నాయి, బాగా కడుపులో నొప్పి కూడా వస్తుంది. ఒక్కసారి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించు బావా అని అంటుంది. ఓ 4 రోజులు ఉంటే నేను కాస్త ఫ్రీ అవుతాను, అప్పుడు తీసుకెళ్తానులే అంటూ నిర్లక్ష్యంగా వెళ్తాడు. జగదీష్ నిర్లక్ష్య ధోరణి ప్రవర్తనకు భారతి బాధపడుతుంటుంది. జగదీష్ కిందికి వస్తూ, ఇక్కడ నా టెన్షన్లో నేనుంటే ఆవిడగా నా హాస్పిటల్ తీసుకెళ్లాలంట అని తిట్టుకుంటూ కిందికి వచ్చేసరికి రేణు అశోక్ లాస్య మారిన విషయం గురించి పూర్ణతో మాట్లాడుతుంటారు. రేణు సంతోషంగా వాళ్ళిద్దరి గురించి చెప్తూ, శ్రీరామ్ మాటల మధ్యలో వాళ్ళిద్దరూ దూరంగానే పడుకుంటున్నారని అర్థమైంది అత్తయ్య, కానీ వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే త్వరలోనే దగ్గరవుతారనిపిస్తుంది అని అంటుంది. పూర్ణ ఆ మాటలు విని సంతోషపడుతుంటే జగదీష్ మాత్రం కోపం తెచ్చుకుంటాడు. వంశీ శ్రీరామ్ ఇంట్లో కూర్చొని కాఫీ తాగిన ఖాళీ కప్ లాస్యకిస్తూ, అశోక్ రేణు నీ గురించి చెప్పగానే ఎప్పుడెప్పుడు నేను చూద్దామా అనిపించింది లాస్య. నువ్వు మారిన విషయం విని దివ్య కూడా చాలా సంతోషించింది. తను కూడా నాతో పాటు వస్తానంటే పిల్లాడితో ఇబ్బంది అవుతుందని వద్దులే అని చెప్పాను అని అంటాడు. శ్రీరామ్ కూడా పక్క నిలబడి సంతోషంగా వంశీ మాటలు వింటుంటాడు. లాస్య కాఫీ కప్ అందుకుంటూ, మీరందరూ నా మీద ఇలా అభిమానం చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఇలా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వంశీ చైర్లో నుంచి లేచి, సరేనమ్మ లాస్య, ఇక నేను వెళ్ళొస్తాను. నీకేదైనా ఇబ్బంది వస్తే మీ ఆనంద్ బావ కుటుంబమే కాదు, మా కుటుంబం కూడా నీకు తోడుగా ఉంటుందని గుర్తుపెట్టుకో అని అంటుండగా జగదీష్ కోపంతో లాస్య లాస్య అని కేకలు వేస్తూ లోపలికి వస్తాడు. అలా జగదీష్ లోపలికి రాగానే వంశీని శ్రీరామ్ని కోపంగా చూస్తుంటాడు. జగదీష్ వంశీని అలా కోపంగా చూస్తూనే, లాస్య, ఒక్క నిమిషం కూడా ఈ బస్తీలో ఉండొద్దు,
మన స్టేటస్ తగ్గ వ్యక్తిని చూసి నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను పద అంటాడు. జగదీష్ మాటలకు ముగ్గురు ఆశ్చర్యపోయి చూస్తుంటారు. ఏంటన్నయ్య ఆ ఆవేశం, ఇప్పుడు ఏమైంది అని అడుగుతుంది లాస్య. ఏమీ కావద్దని నిన్ను ఇక్కడి నుంచి రమ్మంటున్నాను. నువ్వు ఈ శ్రీరామ్తో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే నీకు మరొక పెళ్లి చేస్తానంటున్నాను అని అంటాడు. ఆ మాటలకు వంశీ, శ్రీరామ్ కోపంగా చూస్తుంటారు. లాస్య బాధపడుతూ, వద్దన్నయ్య అలా మాట్లాడకు. ఇప్పటికే నువ్వు 2 పెళ్ళిళ్ళు చేసుకొని చాలా పొరపాటు చేశావు. ఇప్పుడు అదే పొరపాటు నా విషయంలో కూడా చేస్తానంటున్నావు. ఇప్పటికైనా నీ అన్యాయాలు ఆపు అన్నయ్య. భారతీ వదిన దగ్గరికి వెళ్ళి నీ 2వ పెళ్లి గురించి చెప్పి చేసిన తప్పును ఒప్పుకో అని అంటుంది. పిచ్చేమైనా పట్టిందా నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఈ శ్రీరామ్తో నువ్వు కలిసి ఉండటానికి వీల్లేదు అని లాస్య చేపట్టుకొని తీసుకెళ్ళబోతుంటే లాస్య కోపంతో జగదీష్ చేయి విదిలించుకొని, పిచ్చి పట్టింది నాకు కాదు నీకు అన్నయ్య. అసలు నేను నీతో ఎందుకు వస్తాను? ఇలా చేసావంటే అందరి ముందు నీ దుర్మార్గాల గురించి నేనే బయట పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త అని అంటుంది. దాంతో జగదీష్ కోపంతో లాస్య చెంపన గట్టిగా కొడతాడు. ఆ ఫోర్స్కి లాస్య వచ్చి శ్రీరామ్ మీద పడుతుంది. అది చూసిన శ్రీరామ్ కోపంతో రెచ్చిపోతూ, నా భార్యని కొడతావా అని జగదీష్ చెంప పగలగొడతాడు. జగదీష్ ఆ అవమానం సహించలేక, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావురా అని శ్రీరామ్ని కొట్టబోతుంటే లాస్య అడ్డు వచ్చి జగదీష్ చేయి పట్టుకొని, నా భర్త మీద చేసుకుంటే తోడబుట్టిన అన్నవాన్ని కూడా చూడకుండా నరుకుతాను అంటుంది కోపంగా కల్లెర చేస్తూ. లాస్య కోపానికి జగదీష్ అవాకవుతూ చూస్తుంటాడు. లాస్య అంతే కోపంగా చూస్తూ, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అంటుంది. జగదీష్ ఇక అక్కడ ఉండలేక ముగ్గురిని కోపంతో చూసి వెళ్తాడు. వంశీ శ్రీరామ్ లాస్యని అభిమానంగా చూస్తూ, ఇక వీళ్ళ సంసారానికి ఏ డోకా లేదు అని మనసులో అనుకొని తృప్తిగా బయటకొస్తాడు. జరిగిన పరిణామానికి లాస్య ఏడుస్తుంటుంది. శ్రీరామ్ లాస్య దగ్గరికి వచ్చి తన వైపు జాలిగా చూస్తూ, ఊరుకో లాస్య, ఏడవకు అని ఓదారుస్తుంటాడు. కానీ లాస్య ఏడుపుని కంట్రోల్ చేసుకోలేక కన్నీళ్ళు పెడుతుంటుంది. శ్రీరామ్ తన దగ్గరకు తీసుకోవాలని భుజాల మీద చేయి వేయబోయి మళ్ళీ తను ఏమనుకుంటుందేమోనని చేయిని వెనక్కి తీసుకుంటాడు. లాస్య ఏడుపుని కంట్రోల్ చేసుకోలేక శ్రీరామ్ గుండెల మీద పడి ఏడుస్తుంటుంది. దాంతో శ్రీరామ్ కూడా తన్ని అభిమానంగా గుండెలకు హత్తుకొని ఓదారుస్తుంటాడు. ఈ సీరియల్ ఎండింగ్కి వస్తుంది. దాదాపు ఇంకొక 8 నుంచి 10 వీడియోస్ ఉండొచ్చు. అంటే ముందే ప్రిపేర్ అయి ఉంటారని చెప్తున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.